అందరికీ నమస్కారం. మహాకుంభమేళ దాదాపు 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ కుంభమేళకు యూపీ గవర్నమెంట్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసి భారత గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎంతో సహకారం అందించి ఈ మహాకుంభమేళను దాదాపు గ్రాండ్ సక్సెస్ గా చేశాయన్నమాట. నో డౌట్, నభూతో నభవిష్యత్తు అంటే దాదాపు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 40 కోట్ల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేసిన అంచనాలకు మించి దాదాపు 65 కోట్ల మంది ఈ మహాకుంభమేళకు వచ్చారని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఈ 65 కోట్ల మంది అంటే చెప్పాలంటే కొన్ని ప్రపంచ దేశాలకు, కొన్ని దేశాల జనాభా కంటే చాలా ఎక్కువ. ఇక్కడికి వచ్చిన మహాకుంభమేళకు వచ్చిన పిలిగ్రమ్స్ కు దాదాపు కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ. ఇంత జనాభాను, ఇంత 65 కోట్ల మంది వచ్చినా కూడా తట్టుకొని యూపీ గవర్నమెంట్ మరి భారతదేశ గవర్నమెంట్ ఏర్పాట్లు చేయడం అనేది చాలా కష్టతర సాధ్యమైన పని. కానీ వాళ్ళు నిబద్ధతతో, నిష్ఠతో ఈ కార్యక్రమాన్ని, మహాకుంభమేళ కార్యక్రమాన్ని అసలు ఏ ఆటంకం లేకుండా, ఎందుకంటే 65 కోట్ల మంది ప్రజలు వచ్చినప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అనేది జరుగుతాయి, అవి కామన్, వాటిని వదిలిపెట్టి కానీ అత్యంత గ్రాండ్ సక్సెస్ గా మాత్రం ఈ మహాకుంభమేళను ముగించాయి. ఇది ఒక భారతదేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఈ మహాకుంభమేళ అనేది నిజంగా దాదాపు ఎప్పటికీ నిలిచిపోతుంది, ఎలాంటి సందేహం లేదు. సో ఈ మహాకుంభమేళను దాదాపు భారతదేశంలో ఇండియన్ ప్రెసిడెంట్ అంటే భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్, చాలా మంది యూనియన్ మినిస్టర్స్ మరియు ముఖ్యమంత్రులు, ఎంతో మంది వివిఐపీలతో పాటు ప్రపంచ దేశాల నుంచి టూరిస్టులు కూడా చాలా మంది విజిట్ చేశారనమాట ఈ మహాకుంభమేళాన్ని చూడడానికి. ప్లస్ అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి ప్రపంచ దేశాల నుంచి దాదాపు కొన్ని లక్షల మంది విజిట్ చేయడానికి ఇక్కడికి మహాకుంభమేళకు వచ్చారనమాట. సో ఇవే కాకుండా భారతదేశం అంటే భారతదేశ నలుమూలల నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి సిటీ నుంచి, ప్రతి కొన్ని విలేజెస్ నుంచి కూడా ఈసారి ఈ కుంభమేళకు వెళ్ళి మహా త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడం జరిగింది. సో ఇట్లాంటి పెద్ద ఈవెంట్ ను ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చాలా ప్లాన్డ్ గా, అసలు ఇంతమంది వస్తే అసలు ఏ విధంగా వాటికి రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మెడికల్ కానీ, హెల్త్ వర్కర్స్ కానీ, శానిటైజేషన్ కానీ, క్లీనింగ్ కానీ, ఫుడ్ కానీ, ఎలాంటి చిన్న చిన్న వాటి కాకుండా ఎలాంటి అసలు లేకుండా ఎలాంటి సమస్యలు అంటే భక్తులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంతా పూర్తిగా సజావుగా సాగేటట్టు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చాలా అద్భుతమైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి సందేహం లేదనమాట. సో అసలు ఈ మహాకుంభమేళను అసలు ఎట్లా సక్సెస్ చేసారు వాళ్ళు, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కానీ, ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీ పరంగా కానీ, అసలు ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎలా సక్సెస్ చేసారో ఒకసారి మనం మామూలుగా డయాగ్రామ్ గా చూద్దాం. మహాకుంభమేళ 2025 అసలు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే అంటే మహాకుంభమేళ అనేది ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది కాబట్టి అక్కడ మేజర్ గా ఏం చేశారంటే ఫస్ట్ రోడ్స్ దాదాపు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 97 రోడ్లు కొత్తగా నిర్మించింది అనమాట ప్రయాగరాజ్ కు. అంటే 97 రోడ్లు కొత్తగా నిర్మించి మరియు 325 రోడ్స్ ను బ్యూటిఫికేషన్ చేసింది. ఫస్ట్ రోడ్లు అసలు ప్రయాగరాజ్ కు రావడానికి, ఉత్తరప్రదేశ్ లో రావడానికి రోడ్లు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఈ రోడ్లు అనేది చాలా ఏమాత్రం ఎలాంటి గతుకులు లేకుండా, ఎలాంటి ఇది లేకుండా బ్యూటిఫికేషన్ చేస్తూ రోడ్లు అనేది చాలా కొత్తగా నిర్మించడం జరిగింది. ఈ రోడ్లు వచ్చేటప్పుడు కూడా టాయిలెట్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, ఈ మిగతా స్నానాలు చేసడానికి కానీ వివిధ సౌకర్యాలను ఆ రోడ్డు వెంబట కొన్ని సౌకర్యాలను కూడా చేయడం జరిగింది అనమాట. ఇదే కాక అసలు ఇంకా
వీళ్ళు సెక్యూరిటీ పరంగా చూస్తే దాదాపు 50,000 మంది అనునిత్యం ఈ మహాకుంభమేళను మానిటర్ చేయడం జరిగింది. ఈ 50,000 మంది పోలీసులు అంటే దాదాపు ఒక రాష్ట్రం మొత్తంలో ఉండే పోలీసులు మొత్తం మహాకుంభమేళలో ఉన్నారు. దాదాపు అంతమందిని డిప్లాయిడ్ చేయడం జరిగింది. ఇందులో 14,000 మంది హోంగార్డ్స్ కూడా తీసుకున్నారు. సో వీటితో పాటు ఆర్మీ కూడా వీళ్లకు సహకరించింది. ఆర్మీతో పాటు ఎన్ఎస్జి కానీ వివిధ రకాల ఏజెన్సీలు కానీ సిఆర్పిఎఫ్ కానీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ చాలా భారతదేశంలో ఉండే అత్యాధునిక రక్షణ వ్యవస్థలన్నీ కూడా కుంభమేళకు సహకరించాయి. కాబట్టి సెక్యూరిటీ పరంగా అత్యాధునికంగా వీటితో పాటు డ్రోన్స్ కూడా వీళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్స్. వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ డ్రోన్స్ కూడా ఉపయోగించడం జరిగింది సెక్యూరిటీ పరంగా. సో సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యంగా ఈ కుంభమేళను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ట్రాన్స్పోర్ట్ కూడా చూస్తే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ బస్సెస్ కానీ, ఇండియన్ గవర్నమెంట్ ట్రైన్స్ కానీ మరియు ఫ్లైట్స్, ఇది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. బస్సెస్ దాదాపు చాలా కొత్త బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కుంభమేళకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ట్రైన్స్ కి వస్తే దాదాపు 1000 ట్రైన్లు ఇండియన్ గవర్నమెంట్ కొత్తగా నడపడం జరిగింది అనమాట. ఇది ఒక చరిత్ర అనమాట. ఒక 1000 ట్రైన్లు ఒక ఏరియాకు నడపడం అనేది ఒక ఇండియన్ రైల్వే చరిత్రలోనే ఒక చరిత్రగా చెప్తున్నారు. ఇంకా ఫ్లైట్స్ కి వచ్చేసరికి దాదాపు కొత్తగా 86 ఫ్లైట్స్ ను కొత్తగా ఈ ప్రయాగ్రాజ్ కు నడపడం జరిగింది. ఒక 24/7 అంటే ఏ క్షణం 24 గంటలు మొత్తం ఒక రోజు మొత్తం ఆగకుండా కూడా ఈ ఫ్లైట్ సిస్టమ్స్ అనేది ఈ ప్రయాగ్రాజ్ కు త్రివేణి సంగమంకు నడపడం అనేది ఒక హిస్టరీగా కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ చూస్తే ఈ బస్సులు కానీ, ట్రైన్స్ కానీ, ఫ్లైట్స్ కానీ అత్యాధునికంగా వీళ్లకు భక్తులకు సకల సౌకర్యాలతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోడ్స్ వీటితో పాటు ఇంకోటి వీళ్ళు ఏం చేశారంటే క్లీనింగ్ సిస్టమ్. ఎందుకంటే దాదాపు కొన్ని కోట్ల మంది ఇక్కడికి వస్తారు కాబట్టి అక్కడ ఉండే ఏరియాలు శానిటైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శానిటైజేషన్ క్లీనింగ్ చేయకపోతే అక్కడ వ్యర్థాల వల్ల వ్యాధులు ప్రబలించే అవకాశం ఉంది. కాబట్టి క్లీనింగ్ వర్కర్స్, హెల్త్ శానిటైజర్ వర్కర్స్ దాదాపు 14,000 మంది ఈ మహాకుంభమేళలో పనిచేయడం జరిగింది అనమాట. సో వాళ్లకు యోగి ఆదిత్యనాథ్ నిన్న వాళ్ళకు బోనస్ కూడా వాళ్ళకు అభినందించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇంతమంది శానిటైజేషన్ వర్కర్స్, ఇంతమంది క్లీనింగ్ వర్కర్స్ మహాకుంభమేళలో ఎటువంటి ఇది లేకుండా చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి వాళ్ళకు సన్మానం కూడా చేయడం జరిగింది అనమాట. సో ఇది కాక హాస్పిటల్ సిస్టమ్ అసలు మహాకుంభమేళాలో ఎలా ఏర్పాటు చేశారంటే 100 బెడెడ్ హాస్పిటల్స్ చాలా ఏర్పాటు చేశారు ఆ ఏరియాలలో. సో ప్రతిదీ చిన్న చిన్న క్లినిక్స్, ప్రతిదీ అక్కడ ఉండే ఏ మాత్రం ఏదైనా జ్వరం వచ్చినా కానీ ఏ దానికి వచ్చిన ఆయుష్ కూడా ఇందులో, అంటే ఇండియన్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆయుష్ వాళ్ళు కూడా ఆయుష్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. వీటితో పాటు వీళ్ళు ఏం చేశారంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఒక కొత్త సిటీనే దాన్నే టెంట్ హౌస్ సిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు కొన్ని లక్షల మంది అక్కడ ఉండేటట్టు, భక్తులు ఉండేటట్టు ఆ టెంట్ హౌస్ సిటీని టెంట్ హౌస్ ను వివిధ రకాల సూపర్ డిలెక్స్ అని నార్మల్ అని ఇట్లా వివిధ రకాలుగా ఆ టెంట్ హౌస్ సిటీని ఆ ఏరియాలో ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. వీటితో పాటు వీళ్ళు ఏం చేశారంటే డ్రోన్స్, అంటే వీటితో పాటు వీళ్ళు డ్రోన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో వీటితో పాటు డ్రోన్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సో ఇదే కాక చాలా రకాలుగా ఎంతమంది వచ్చినా డైలీ ఫుడ్
ఫ్రీ ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉండే సంస్థలు కానీ, అక్కడ ఉండే ధార్మిక సంస్థలు కానీ చాలా మంది ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులకు ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇంతమంది అంటే దాదాపు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఎంత కష్టపడ్డదంటే చాలా కష్టపడి కొన్ని ముఖ్య డేట్లలో మౌని అమావాస్య అని, మకర సంక్రాంతి రోజు ఒక రోజు అంటే జనవరి 13th రోజు ప్రారంభమై ఫిబ్రవరి 26th రోజు ఎండ్ అయిందంటే ఈ ఇన్ని రోజులు చాలా మంది ఇంతమంది భక్తులకు అకామిడేషన్ కానీ, వాళ్ళని చూసుకోవడం కానీ, వాళ్ళని రిటర్న్ గా సేఫ్ గా పంపించడానికి కూడా రోడ్లలో ఈవెన్ తెలుగులో కూడా కొన్ని అంటే డైరెక్షన్స్ ను తెలుగులో కూడా వాళ్ళు బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందంటే చూసుకోవచ్చు ఎంత ఇంపార్టెంట్ గా, ఎంత ముందు చూపుతో అక్కడక్కడ ఉండే ప్రాంతాల్లో ఏర్పాట్లు అనేది ఎంత ఘనంగా చేశారో యూపీ గవర్నమెంట్ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది నిజంగా చెప్పాలంటే ఇంత పెద్ద ఆ హిందూ ధార్మిక సమ్మేళనం అంటే ఒక 40 కోట్ల మంది వస్తారనుకుంటే దాదాపు 65 కోట్ల మంది వచ్చిన ఈ ధార్మిక సమ్మేళనం అనేది ఇంత గ్రాండ్ సక్సెస్ గా చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎప్పటికీ మహాకుంభమేళ అనేది నిజంగా చెప్పాలంటే చరిత్రలో నిలిచిపోతుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఇంతమంది ఒక 65 కోట్ల మంది ప్రజలంటే దాదాపు భారతదేశ జనాభాలో సగం మంది అంటే దాదాపు 140 కోట్లు అనుకుంటే అందులో సగం మంది అక్కడికి విజిట్ చేసి రావడం అనేది నిజంగా చెప్పాలంటే చాలా మంది భక్తులు ఎంత వాళ్ళ నమ్మకం అనేది ఎలా ఉందో చూడండి. ఈ ధార్మిక సంస్థల వైపు కానీ, ఈ ఆచారాలు కానీ ఇట్లాంటి వాటిపై ఎంతో నమ్మకంతో దీన్ని పూర్తిగా గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి గ్రాండ్ సక్సెస్ మహాకుంభమేళకు ముఖ్యంగా యూపీ గవర్నమెంట్ కానీ, భారతదేశ గవర్నమెంట్ కానీ అహర్నిశలు కృషి చేసి 24 గంటలు కృషి చేసి ఎన్నో డిపార్ట్మెంట్లు వీటిని కోఆర్డినేషన్ గా చేసి ఈ కుంభమేళాను నిజంగా గ్రాండ్ సక్సెస్ చేసి ప్రపంచమే ఇప్పుడు ప్రెసెంట్ గా చెప్పాలంటే ప్రపంచమే నివ్వరపోతుంది. ఎందుకంటే ఇంత పెద్ద గ్రాండ్ ధార్మిక సమ్మేళనం అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా జరగలేదు. ఫస్ట్ టైం ఇండియా చెప్పాలంటే ఇంతమంది దర్శించుకోవడం, అక్కడ ప్లేస్ ను ఇంతమంది స్నానం చేయడం అనేది ఫస్ట్ టైం హిస్టరీలో చెప్పాలంటే, ప్రపంచ హిస్టరీలో ఇంతమంది రావడం అనేది, ఒక ప్లేస్ కు రావడం అనేది హిస్టరీగా చెప్తున్నారు. సో ఇట్లాంటిది మన భారతదేశంలో ప్రయాగ్రాజ్ లో జరగడం, అది గ్రాండ్ సక్సెస్ కావడం నిజంగా చాలా సంతోషకరం. సో దీనికి పూర్తిగా ప్రైమ్ మినిస్టర్ మోడీ మరియు యూపీ గవర్నమెంట్ కు వాళ్ళు చేసిన సౌకర్యాలు అనేది చాలా ఉత్తమమైనవి. సో వాళ్ళకు అభినందనలు తెలుపుతూ మరియు ఈ యూపీ ఎస్పెషల్లీ యోగి ఆదిత్యనాథ్ కు చాలా ఇట్లాంటి పెద్ద సమ్మేళనం నిర్వహించడం నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్తూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్.